సార్ లోకేష్ గారికి ఇక్కడ వచ్చినటువంటి ఆదివాసీ సోదరులు సోదరమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియదుందని. ముఖ్యంగా మీరు భాష వేషధారణ ఇత్తద్దు మరుగుగూడు. లోకేష్ గారికి భాషలో మాట్లాడాను సార్, మీకు తర్వాత వివరిస్తారు. లోకేష్ గారికి ప్రత్యేక నమస్కారాలు సార్. మరి ఏం లేదు, నేను క్వశ్చన్ వేసే ముందు సార్ అందరికి అవకాశం రావాలి, క్వశ్చన్ వెళ్దాం రండి దయచేసి. మన 5th షెడ్యూల్ ఏరియాలో జీవో నెంబర్ 3 అండి మెయిన్ ముఖ్యం. ఈ జీవో నెంబర్ 3 రావడానికి గతంలో బాబు గారే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా దాన్ని తీసుకొచ్చారు. మరి అంతకు ముందు స్వర్గీయ ఎన్టీఆర్ గారు అన్నగారు 1986లో 275 జీవో నేషనల్ విద్యా వికాస ప్రకారంగా అది తెచ్చారు. ఏంటంటే అప్పుడు ఉండేటువంటి ట్రైబల్ కమిషనర్, సెక్రటరీ, సోషల్ వెల్ఫేర్ కమిషనర్స్ బిడి శర్మ గారు, ఏఈ శర్మ గారు, ఎస్ఆర్ శంకరన్ గారు ద్వారా అన్నగారు ట్రైబల్కి మనం ఏం చేయాలి, ప్రత్యేకత వీళ్ళకి డెవలప్మెంట్ గురించి, ఎడ్యుకేషన్ గురించి చేయాలని అప్పుడు ఆ యొక్క జీవోని తెస్తే తర్వాత మరి శూద్రులు దాన్ని ఏం చేశారంటే కోర్టుకు వేస్తే సరైన పద్ధతిలో లేదని, దానికి ఆర్గ్యుమెంట్ సరైన ఇదిగా లేకపోతే దాన్ని కొట్టేస్తే నెక్స్ట్ వెంటనే బాబు గారు దాన్ని చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా జీవో నెంబర్ 3ని తెచ్చారు. తెస్తే ఇప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వం మతిలేని ప్రభుత్వం ఏంటో మాకు అర్థం కావట్లేదు. కానీ నిజంగా ఆ జీవో నెంబర్ 3 పోయిందంటే మేము ఆదివాసీ సంఘాలు మొత్తం కూడా ట్రైబల్ అడ్వైజర్ కమిటీ టీఏసీ దగ్గర కూడా వెళ్ళి దీన్ని డిస్కషన్ చేయడం జరిగింది. ఒక 6 నెలల క్రితం కూడా మేమందరం కలిసి దారు నాయక్ గారు, దన్నుదొర గారి వారి ద్వారా కూడా బాబు గారితో మాట్లాడడం జరిగింది. ఓకే, ప్రభుత్వం వస్తే దీన్ని పగడబందీగా మేము చేస్తామని అన్నారు. సార్ లోకేష్ గారు, ఇది మరి కక్ష సాధింపు ఏంటో మాకైతే తెలియదు. టీడీపీ ప్రభుత్వంలో పెట్టినటువంటి జీవోలైనా చట్టాలైనా ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లే? ఇదంతా ఆలోచిస్తుంటే ఒక పక్క కక్ష సాధింపులాగా మాకు కనపడుతుంది. ఒకటండి, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఐటీడీఏలు పెట్టడానికి కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారండి నిజంగా వీళ్ళ కోసం ఐటీడీఏలు పెట్టారు. ఈ రోజు నాటికి ఐటీడీఏలు ఎలా ఉన్నాయంటే అస్తవ్యస్తంగా ఉన్నాయి. సరైన అధికారులు 5th షెడ్యూల్ ఏరియా గురించి తెలియనటువంటి అధికారులను ఇక్కడ పెట్టి దాన్ని తుంగలు తొక్కేస్తున్నారండి. ఇప్పుడు రండి ఐటీడీఏకు రండి. అది ఎలా ఉందంటేనండి, ఐ అంటే ఇంటిగ్రేటెడ్, టీ అంటే ట్రైబల్, డి అంటే డెవలప్మెంట్. కానీ అది కాదండి, ఇత్తే తీసుకో దొబ్బింది అడక్కో అన్నట్టుంది ఐటీడీఏ. ఇంత దారుణంగా ఉంది సార్. మళ్ళా గత వైభవం, గత వెలుగు రావాలంటే మీ ప్రభుత్వంలో అదొకటి పగడబందీగా మీరు చెయ్యాలి. జీవో నెంబర్ 3ని ఉద్యోగ నియామక చట్టం, ఏజెన్సీ ఉద్యోగ నియామక చట్టం ఒకటి మీరు తప్పకుండా చేయాలి సార్. మరి గతంలో ఎంత అయితే మీకు మద్దతుగా ఉన్నారో ఆదివాసుల తరపు నేను తెలియజేస్తున్నా సార్. నమ్మితే ప్రాణం ఇచ్చేటటువంటి ఆదివాసి బిడ్డలు సార్. చూడండి ఎలా ఉన్నారు సార్, ఎంత నలిగిపోయారు సార్. ఈ యొక్క 4-5 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు లేవు, ట్రైకార్ నిధులు లేవు, ఐప్యాడ్ నిధులు లేవు. మరి అప్పట్లోనైతే బాబు గారు ఉండేటప్పుడు డెవలప్మెంట్ ప్రోగ్రామ్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ట్రైనింగ్ క్లాసులని వేరే రాష్ట్రాలు కూడా ఏంటంటే ఏపీ టూరిజం ప్రోగ్రామ్స్ పెట్టించారు. నేను వెళ్ళాను సార్, గోవా, కేరళ, తమిళనాడు, ఇంకా చాలా రాష్ట్రాలు వెళ్ళాను. అంటే అక్కడ కల్చర్ ఏంటి, అక్కడ యొక్క డెవలప్మెంట్, వ్యవసాయ డెవలప్మెంట్ల గురించి మీరు తెలుసుకోవాలంటే ఆదివాసి బిడ్డలను అందరిని కూడా బస్సుల్లో పంపించినటువంటి రోజు అప్పట్లో బాబు గారు పెట్టారు. ఇప్పుడు ఏం లేవు. అడిగితే
ఇప్పుడు ఇవన్నీ క్వశ్చన్స్ వేస్తున్నాను కదా సార్, అడిగితే మా మీద లేనిపోని అబండాలు కేసులు కూడా పెట్టొచ్చు కూడా. తర్వాత ఇంకొకటి సార్, ఈ రివ్యూ పిటిషన్ కోసం మేము ఇచ్చాం. రివ్యూ పిటిషన్ కోసం ఇంత ఇలా ఇస్తే మరి ఆ జీవో నెంబర్ 3 గురించి నిజంగా అన్ని ఉద్యోగాలు రిక్రూట్మెంట్స్ ఎన్ని జరిగాయి సార్? ఇప్పుడు ఒక్క రిక్రూట్మెంట్ లేదు సార్. ఎక్కడ ఉన్న గొక్కలు అక్కడే. ఇది ఒకటి సార్. తర్వాత రివ్యూ పిటిషన్ కోసం వస్తే ఇప్పుడు కూడా దాన్ని కోర్టుకి రివ్యూ పిటిషన్ పెట్టిన దాఖలు లేవు. మరి ఈయన కేసులకైతే లక్షల కోట్లు ఖరీదు చేసేటటువంటి లాయర్లు పెట్టి వాదిస్తాడు. కానీ ఆదివాసుల గురించి కనీసం ఒక లాయర్ని పెట్టి న్యాయం చేయలేరండి. అదొక్కటి సార్. మీరు తప్పకుండా దీన్ని చట్టం చేయాలి సార్. మీ ప్రభుత్వం వచ్చాక గత వెలుగును మళ్ళీ తీసుకురావాలి. ఏజెన్సీలో ఉండేటటువంటి ఆదివాసులకంతా రిక్రూట్మెంట్ జరిగే విధానంగా మీరు చేస్తారని మా యొక్క ఆదివాసుల తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న మిమ్మల్ని గిరిజన సోదరుల్ని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన సోదరులను కూడా ఈ ప్రభుత్వం పైన ఉద్యమం చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఆనాడు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు ఏకంగా మీ గొంతు నొక్కేస్తున్నాడు ఈ సైకో జగన్. ఎన్నికల ముందల 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు దాని గురించి ఊసే లేదు. ఐటీడీఏ బలోపేతం చేస్తా అన్నాడు. ఉన్న నిధులే ఎత్తుకెళ్లిపోతున్నారు. ఎస్టీ సప్లాన్ కింద రావాల్సిన నిధులు పక్కదారి మళ్లిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా జియో 3 చెల్లి అడిగిన ప్రశ్నకి చాలా కీలకమైన జియో ఇది. మీ ప్రాంతంలో 100% ఉద్యోగాలు గిరిజనులకే ఇవ్వాలి అనే చట్టం అది చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చిత్తశుద్ధితో తీసుకొచ్చి అమలు చేస్తాం జరిగింది. అది కొంతమంది కావాలని కోర్టుకెళ్లి ఛాలెంజ్ చేశారు. పెద్దలన్నట్టు కనీసం లాయర్ని కూడా పెట్టలేదు ఈ ప్రభుత్వం. ఇది ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. ఐటీడీఏ ఆనాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు కౌంటర్ మన మంత్రులతో కూడా పనిచేసినప్పుడు నిధులు ఇంత ఉన్నాయి మా దగ్గర, ఈ రోడ్లే ఆ రోడ్లే అని ప్రయారిటీ పెట్టుకున్నారు. ప్రతి తాండాకి ఆనాడే సోలార్ ద్వారా తాగునీటి పథకాలు ఏర్పాటు చేశాం. నేను కూడా ఆనాడు తిరిగాను. కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. అందుకే చాలా స్పష్టంగా చెప్తున్నా, దామాషా ప్రకారం నిధులు కేటాయించి ఐటీడీఏ గాని ట్రైకోర్ని బలోపేతం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. రెండోది, ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విధులు నిధులు లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. అది ఎందుకు పనికి మన కార్పొరేషన్లు? కనీసం వాళ్ళ నాయకులకి చైర్పర్సన్ డైరెక్టర్గా పెట్టారే, జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. చూడండి, ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో కార్పొరేషన్ ద్వారా మనకి లోన్లు వస్తాయా? కార్పొరేషన్ ద్వారా మనకి స్వయం ఉపాధి కలుగుతుందా? ఆ నిధుల ద్వారా మనం పేదరికం నుంచి శాశ్వతంగా బయటికి వచ్చే పరిస్థితి ఉంటుందా అని ఒకసారి ఆలోచించండి. అందుకే రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే కార్పొరేషన్ని బలోపేతం చేస్తాం, మీకు స్వయం ఉపాధి కల్పిస్తాం, తప్పనిసరిగా సబ్సిడీస్ లోన్లు కూడా ఇప్పించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా గిరిజనుల సోదరులకి నేను తెలుపుతున్నాను.